టు ఎస్విఆర్ అకాడమీ. ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే అండి, అసలు దీనికి క్వాలిఫికేషన్స్ ఏంటి? క్వాలిఫికేషన్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఉంటాయండి. సింపుల్గా ఒకటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, విద్యకు సంబంధించిన అర్హత ఏముండాలి అని అంటే, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి సంబంధించి మీకు ఏ డిగ్రీ అయినా పర్వాలేదండి, ఎనీ డిగ్రీ దీంట్లో ఎలిజిబుల్, ఇంక్లూడింగ్ మనం ఓపెన్ యూనివర్సిటీ, మీరు ఓపెన్గా డిగ్రీ చేసినా కానీ అది ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో సింపుల్గా ఏ డిగ్రీ అయినా కానీ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరంగా ఎలిజిబిలిటీ ఉంటుంది. రెండో విషయానికి వస్తే ఏజ్ లిమిట్ ఏంటంటే 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో జనరల్గా ఉంటే సరిపోతుందండి. అంటే కనీస అర్హత 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 42 ఇయర్స్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్. ఓసీకి సంబంధించి 18 నుంచి 42 సంవత్సరాలండి. ఒకవేళ ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, లేదా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి అయితే ఇంకొక 5 సంవత్సరాలు అదనంగా ఉంటుందండి. అంటే 42 + 5 47 సంవత్సరాల వరకు, అంటే 18 నుంచి 47 సంవత్సరాల వరకు రాసుకోవచ్చు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఈ +10 ఇయర్స్ ఉంటుందండి. అంటే 42 + 10 52 ఇయర్స్ వరకు కూడా రాసుకోవచ్చు. ఓకే అండి. రిలీజియన్ విషయానికి వస్తే ముఖ్యమైనటువంటి అంశం అండి ఇది. హిందూ రిలీజియన్ మాత్రమే ఎలిజిబుల్ అండి ఈ ఉద్యోగానికి. వారు తప్పనిసరిగా హిందూ అయి ఉండాలి. అకార్డింగ్ టు ఎండోమెంట్ యాక్ట్స్ 1987 ప్రకారం సెక్షన్ 29(4) ఏం చెప్తుందంటే, ఎండోమెంట్ ఆఫీసర్గా పనిచేసే ఏ వ్యక్తి అయినా కానీ ముఖ్యంగా అతను హిందూ రిలీజన్ అయి ఉండాలి. ఎందుకంటే అండి, ధార్మిక వ్యవస్థలోనే కాబట్టి పనిచేసేది, అందుకోసమని హిందూ రిలీజియన్ మస్ట్ అండ్ షుడ్ అండి. వన్స్ జాబ్ వచ్చిన తర్వాత కూడా వెరిఫికేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుందండి, హిందువా కాదా అని. సో ఇది మనం నోట్ చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అయితే మీ అందరికీ తెలుసు, ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 రకాలుగా ఎగ్జామ్ జరుగుతుందండి. మనకి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి దీంట్లో. ప్రిలిమ్స్ మొత్తం కూడా 150 మార్కులకు జరుగుతుంది. దాంట్లో పేపర్ 1 జనరల్ స్టడీస్ వచ్చేసి 50 మార్కులకు ఉంటుంది. పేపర్ 2 ద హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది. టోటల్గా ప్రిలిమినరీ అనేది 150 మార్క్స్కి ఉంటుంది స్క్రీనింగ్ టెస్ట్. మెయిన్స్ వచ్చేసి మనకి 300 మార్క్స్కి ఉంటుంది. ప్రిలిమ్స్ పేపర్ 1 జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్, పేపర్ 2 ద హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ 150 మార్క్స్కి ఉంటుంది. టోటల్గా ఇది కూడా మెయిన్స్ అనేది 300 మార్క్స్కి ఉంటుంది. బోత్ ఎగ్జామ్స్లో కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి. సో ఇది సీరియస్ కాని క్యాండిడేట్స్ని డిస్కరేజ్ చేస్తుంది అన్నమాట. సో దీంతో పాటుగా ముఖ్యమైన అంశం ఏంటంటే, పేపర్ 2 ద హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ అనేది ఇది ఒక ఆధ్యాత్మిక హిందూ చింతనకు సంబంధించిందండి. సో అందుకనే దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనుక రాయగలిగితే పేపర్ 2లో ఎక్కువ స్కోర్ చేయవచ్చు. ఒకవేళ ఇప్పుడు మీరు కొత్తగా ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా ఆ ఫిలాసఫికల్ అండ్ స్పిరిచువల్ టచ్ని నేను ఆన్లైన్ క్లాసెస్లో తీసుకురావడం జరిగింది. సో అందుకనే మీరు ఎస్విఆర్ అకాడమీలో మేము పేపర్ 1 అండ్ పేపర్ 2 బోత్ పేపర్స్కి కూడా మీకు ఆన్లైన్ కోర్సింగ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేస్తే మీకు చాలా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తారు. ఈ వీడియో చివరిన కూడా ఎలా పర్చేజ్ చేయాలో ఉంటుందన్నమాట. మొత్తానికి పేపర్ 1 అండ్ పేపర్ 2 కాంప్రహెన్సివ్గా టోటల్ సిలబస్ ఆల్రెడీ ఇప్పటికీ కవర్ అయి ఉంది. మీరు ఎప్పుడు లాగిన్ అయినా కానీ 24/7 ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా మీకు ఈ వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. సో మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా ఈ వ్యాలిడిటీ మీకు ఉంటుంది. సో ఒకసారి మీరు పర్చేజ్ చేస్తే ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా వ్యాలిడిటీ అనేది మీకు కంటిన్యూ అవుతుందండి. సో దాంతోపాటు స్టడీ మెటీరియల్ ఏ వీడియోకి ఆ వీడియోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పేపర్ 2 అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఆల్రెడీ మీకు 5 టెస్టులని ఒక శాంపిల్గా ఎలా వస్తుంది పేపర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎనీవే అండి, ఇంకా మోర్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కింద ప్రొవైడ్ చేసిన నంబర్కి కాల్ చేస్తే మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీలో ఈఓ కోర్స్ని పర్చేజ్ చేయటం ఎలానో చూద్దాం. సింపుల్గా గూగుల్ ఓపెన్ చేసి www.svracademy.in అని టైప్ చేయండి. చేసిన తర్వాత ఎంటర్ బటన్ క్లిక్ చేయండి. మీకు ఇలా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు 2 బటన్స్ కనిపిస్తాయి. ఒకటి లాగిన్ అని, ఇంకొకటి రిజిస్టర్ అని. ఆల్రెడీ మీరు ఎస్విఆర్ అకాడమీలో ఇంతకుముందు ఏ కోర్స్ కొనటానికైనా రిజిస్టర్ అయి ఉంటే
ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు కాబట్టి లాగిన్ బటన్ని క్లిక్ చేసి మీ ఫోన్ నెంబరు మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి లోపలికి వెళ్ళి డాష్ బోర్డ్ నుంచి కూడా వేరే కోర్సుని ఎన్ని కోర్సులు కావాలంటే అన్ని కోర్సులు పర్చేస్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు మీరు కొత్తగా వస్తున్నారనుకోండి, ఎస్విఆర్ వెబ్సైట్లోకి రిజిస్టర్ అనే బటన్ని క్లిక్ చేయండి. రిజిస్టర్ అనే బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. మీ నేమ్ అడుగుతుంది, మీ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ నేమ్ని ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, మీ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి తర్వాత మీ మొబైల్ నంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ పాస్వర్డ్ అడుగుతుంది, ఇక్కడ మీ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఏదో ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏ కోర్స్ అని అడుగుతుంది, సింపుల్గా ఈఓ ఫుల్ కోర్స్ అని ఉంది కదా, ఈ ఈఓ ఫుల్ కోర్స్ని క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని ఇది పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది అమౌంట్. ఇక్కడ నుంచి మీరు మోర్ పేమెంట్ ఆప్షన్స్ అని ఉంటుంది. ఏ ఆప్షన్ని క్లిక్ చేసైనా కానీ మీరు పేమెంట్ని చేసేయచ్చు. వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత, పేమెంట్ అయిపోయిన తర్వాత పేమెంట్ సక్సెస్ అయితే మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. వీడియోని క్లిక్ చేస్తారు, లేదా ఓపెన్ అవ్వకపోతే లాగిన్ బటన్ని క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ని అండ్ మీ పాస్వర్డ్ని ఇస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వీడియో అని ఉంది కదా, ఈ వీడియో ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, స్టడీ మెటీరియల్ ఉంటుంది. ఇది ఒకసారి మీరు చూసుకోవచ్చు. సింపుల్గా ఇప్పుడు నేను ఇక్కడ వీడియో బటన్ ఉంది కదా, ఈ వీడియో బటన్ని క్లిక్ చేశాను. సో క్లిక్ చేస్తే నాకు మీరు కొన్న కోర్సులు ఇలా డిస్ప్లే అవుతాయి. మీరు ఏ కోర్సులు కొన్నారో ఆ కోర్సులు కనిపిస్తాయి. సపోజ్ ఇప్పుడు మీరు ఈవో ఫుల్ కోర్స్ కొన్నారు కదా, ఇలా పోస్టర్ డిస్ప్లే చూపిస్తుంది. ఈ పోస్టర్ మీద క్లిక్ చేయండి. ఇట్లా ఈ పోస్టర్ మీద క్లిక్ చేయగానే దీంట్లో ఉన్నటువంటి సబ్జెక్టులు ఏంటో మీకు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఈవో పేపర్ 2ని ఫస్ట్ మీకు ప్రొవైడ్ చేసాం, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. ఒకసారి దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, దీని లోపల చూడండి చాప్టర్ వైజ్ చాలా డీటెయిల్డ్గా ఇట్లా ఉంటాయన్నమాట. మీకు మొత్తం కూడా చాప్టర్ వైజ్ డీటెయిల్గా ఉంటాయి. సపోజ్ నేను చాప్టర్ 1 నుంచి మీకు చాప్టర్ 12 వరకు కూడా మీకు చాలా డీటెయిల్డ్గా మీకు మొత్తం టోటల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాప్టర్ 1 నుంచి చాప్టర్ 12 వరకు అన్ని సిలబస్ కూడా పూర్తిగా అయిపోయింది. సపోజ్ ఫస్ట్ వీడియోని నేను క్లిక్ చేశాను అనుకోండి, వీడియో ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇలా ప్లే చేసుకొని చూసుకోవచ్చు. అసలు ఫస్ట్ చాప్టర్ దగ్గర నుంచి కూడా నీట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. హిందూ ఫిలాసఫీ క్వాలిటీ టెంపుల్ సిస్టమ్ అంటే సో భారతీయ కింద మీకు స్టడీ మెటీరియల్ విత్ చూడండి, నేను ఎలా అయితే చెప్పాను అంటే ఎవరి తర్వాత ఎలా నేను టీ డయాగ్రామ్లు ఇచ్చాను కదా, ఈ ట్రీ డయాగ్రామ్లు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో నేను ఎలా అయితే చెప్పానో అలానే మీకు ట్రీ డయాగ్రామ్స్ ఇచ్చాను చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం. ఇలా దీని ఒక్క పేపర్ 2కి మాత్రం మీకు ప్రతి వీడియో కింద కూడా ఇట్లా ఉంటుంది. సో ప్రతి వీడియో కింద కూడా ఇలా ఉంటుంది. సపోజ్ వెనక్కి వెళ్ళండి, మళ్ళీ ఇట్లా వెనక్కి వెళ్ళాలంటే ఈ బటన్ క్లిక్ చేయాలి. వీడియోస్ నుంచి కూడా వెనక్కి వెళ్దాం ఇంకేమున్నాయో. సో ఇప్పుడు నేను పేపర్ 2 చూపించాను మీకు. దాంతోపాటు పేపర్ 1కి సంబంధించి మనకి మళ్ళీ 12 టాపిక్స్ ఉన్నాయండి. ఆ 12 టాపిక్స్ ఏంటి? కరెంట్ అఫైర్స్, తర్వాత జనరల్ స్టడీస్, సో జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఏపీ ఎకానమీ, ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, మెంటల్ ఎబిలిటీ ఇక్కడ మనకి 10-11 చాప్టర్లు, 2 చాప్టర్లు కలిపి అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. పేపర్ 1 టాపిక్ 12 వచ్చేసి బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దాంతోపాటు ఎక్స్ట్రాగా మీకు ఏపీ కరెంట్ అఫైర్స్ యాజ్ వెల్ యాజ్ ఏపీ స్పెషల్ టాపిక్స్ అంటే ఏపీ ఎకానమీ కానీ, ఏపీ జియోగ్రఫీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, సో ఇలాంటివన్నీ కూడా ఏపీకి సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో మళ్ళీ స్పెషల్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఒక్కొక్కసారి చూద్దాం. కరెంట్ అఫైర్స్ మీరు ఇలా క్లిక్ చేస్తే జూన్ వరకు కూడా మీకు ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ అయ్యి ఉన్నాయి. సింపుల్గా మీరు క్లిక్ చేసి చూసుకోండి, మీకే అర్థమవుతుంది. సో ఇట్లా కరెంట్ అఫైర్స్ వీడియో ఉంటుంది, దాని కిందే మీకు ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఉంటుంది. వీడియో కింద చూసుకోవాలి, వీడియో కింద దొరకని మెటీరియల్ స్టడీ మెటీరియల్లో కూడా చూసుకోవాలి. ఇలా 2 రకాలుగా మీరు చూసుకోండి. సో చూడండి అంత డీటెయిల్గా నేను ప్రొవైడ్ చేశాను, మాట్లాడుతూ వెళ్తుంటాము. సో చూడండి ఇక్కడ కరెంట్ అఫైర్స్ మీరు చూసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్ని ఎగ్జామ్స్లో. అండ్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ ఈవో మోడర్న్ ఇండియన్ హిస్టరీ, చూడండి ఇగోండి మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో ఇట్లా మోడర్న్ ఇండియన్ హిస్టరీ ప్రొవైడ్ చేసాం. తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, సో ఇండియన్ పాలిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇండియా అండ్ ఏపీ ఎకానమీ చాలా డీటెయిల్గా నేను ప్రొవైడ్ చేశాను.
సపోజ్ చూద్దాం. ఏపీ సపోజ్ ఎకానమీ తీసుకున్నారనుకోండి, చూడండి. సో ఇట్లా మీకు డీటెయిల్గా ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే, Welcome to ఏపీ SVR బడ్జెట్ Academy. ఇలా కూడా మీకు AP ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, చూడండి. తర్వాత ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, ఫిజికల్ జియోగ్రఫీని ఇట్లా మీకు కవర్ చేయడం జరిగింది. చూడండి. సో డీటెయిల్గా మీకు స్టడీ మెటీరియల్ అండ్ వీడియో ఇలా మొత్తం ఉంటాయి. అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, ఎన్వైరన్మెంట్ కానీ, మెంటల్ ఎబిలిటీ కానీ, బైఫర్కేషన్ కానీ, ఏపీ కరెంట్ అఫైర్స్ కూడా మీకు చాలా డీటెయిల్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు ఫ్యూచర్లో టెస్ట్ సిరీస్ వస్తాయి, ఒక 10 టెస్ట్లు. తర్వాత స్టడీ మెటీరియల్ కూడా ఆల్రెడీ మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు స్టడీ మెటీరియల్ పేపర్ 2 ఒకటి మాత్రం, స్టడీ మెటీరియల్ పేపర్ 2 ఒకటి మాత్రం ఏ వీడియో కింద ఆ వీడియో స్టడీ మెటీరియల్ ఉంటుంది, ఎందుకంటే ట్రీ చార్ట్లు కాబట్టి. మిగతా అవన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా అక్కడే ప్రొవైడ్ చేయడం జరిగింది. కరెంట్ అఫైర్స్ క్లిక్ చేస్తే మీకు జనవరి నుంచి 2026 జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రొవైడ్ చేశాను కరెంట్ అఫైర్స్ మంత్లీ పీడిఎఫ్. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పీడిఎఫ్ కూడా మీకు తెలుగు ఇంగ్లీష్ బోత్ వీడియో క్లాసులు తెలుగు ఇంగ్లీష్, స్టడీ మెటీరియల్ తెలుగు ఇంగ్లీష్. మోడర్న్ ఇండియన్ హిస్టరీ కూడా మీకు స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ స్టడీ మెటీరియల్ మొత్తం టోటల్గా అన్నిటికీ కూడా మీకు స్టడీ మెటీరియల్ కనిపిస్తుంది ఎక్కడ క్లిక్ చేసినా కానీ మీకు. సో ప్రతి దానికి కూడా స్టడీ మెటీరియల్ ఉంది. సో ఇలా మీరు ఎస్విఆర్ అకాడమీలో కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత ఇలా చూసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ లోపల కూడా ఏముందో కూడా ఇప్పుడు నేను చూపించాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.